నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు 3 దేశాల పర్యటనకు బయలుదేరనున్న ప్రధాని. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియాకు పయనం. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం. కార్పొరేట్ ఎగవేతదారుల్ని ఉపేక్షించబోమన్న మోదీ. ఆర్బీఐతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. బకాయిలు చెల్లించాలని వ్యాపారవేత్తలకు సూచన. అమరావతిలో రాజ్యాంగ సంస్థలకు అధిక ప్రాధాన్యం. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయంపై ప్రత్యేక దృష్టి. మకి సంస్థ నమూనాలో మార్పులు చేసే అవకాశం. రాష్ట్రంలో ఇసుక ఎప్పటికీ ఉచితమేనన్న ఏపీ సర్కారు. రాజకీయ జోక్యాన్ని సహించబోమని వెల్లడి. ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తున్నట్లు స్పష్టీకరణ. తెలంగాణ అమరవీరులకు ప్రత్యేక స్మారక కేంద్రం త్వరలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడి. తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతభత్యాలు. 95,000 నుంచి 2.5 లక్షలకు పెంపు. నేడు శాసనసభలో బిల్లు ఆమోదించే అవకాశం. మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఇస్రో. ఒకేసారి 22 ఉపగ్రహాల ప్రయోగానికి ఏర్పాట్లు. మేలో నింగికి పంపనున్న అంతరిక్ష పరిశోధనా సంస్థ. సరికొత్త దౌత్య నీతితో ప్రపంచాన్ని చుట్టేస్తోన్న ప్రధాని మోదీ నేడు 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియాలో పర్యటించేందుకు రాత్రి ఢిల్లీలో బయలుదేరనున్నారు. ఏప్రిల్ 3 వరకు సాగే ఈ పర్యటనలో కీలక శిఖరాగ్ర సదస్సులకు హాజరు కానున్న ప్రధాని ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధం బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. వారం క్రితం ముష్కర దాడితో రక్తమోడిన బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. బుధవారం బ్రసెల్స్ చేరుకోనున్న మోదీ భారత్ ఐరోపా 13వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపుపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంపైన సమాలోచనలు జరపనున్నారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మిషెల్తో భేటీ కానున్న ప్రధాని 2 దేశాల ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడం సహా అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. బెల్జియం పర్యటనలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. బ్రజిల్స్ నుంచి వాషింగ్టన్ వెళ్లనున్న ప్రధాని అణుభద్రతపై ఈ నెల 31 నుంచి 2 రోజుల పాటు జరిగే 4వ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. అణుభద్రత కోసం చేపడుతున్న చర్యలకు సంబంధించిన ప్రగతి నివేదికను భారత్ ఈ సదస్సులో సమర్పించనుంది. అణు ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంపై ప్రధాని మోదీ కీలక సూచనలు చేయవచ్చని సమాచారం. మోదీ అమెరికా పర్యటన కొన్ని కీలక ద్వైపాక్షిక భేటీలకు వేదికయ్యే అవకాశముంది. ఏప్రిల్ 2న అమెరికా నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్ వెళ్లనున్న ప్రధాని మోదీ సౌదీ రాజు సల్మాన్తో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో కలిసి పనిచేయడంపై సౌదీ అరేబియాతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఏప్రిల్ 3న ప్రధాని స్వదేశానికి బయలుదేరుతారు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేస్తున్న విజయ్ మాల్యా వంటి వ్యాపారవేత్తలపై కేంద్రం, రిజర్వ్ బ్యాంకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన బ్లూంబర్గ్ భారతీయ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న మోదీ బ్యాంకులకు బకాయిలున్న బడా పారిశ్రామికవేత్తలందరూ త్వరగా తమ రుణాలను చెల్లించాలని సూచించారు. ఆర్బీఐ చట్టంలో వివిధ మార్పులు తెచ్చామన్న మోదీ ద్రవ్యోల్బణం విషయంలో రిజర్వ్ బ్యాంకు నిర్ణీత లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన అనేక పథకాలను వివరించిన ప్రధాని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు భారీగా రుణాలు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు జరిగే పరీక్షల ఫలితాలను ప్రైవేటు సంస్థలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రయత్నిస్తున్నట్లు మోదీ తెలిపారు. To help them attain the highest standards. We will provide an enabling regulatory architecture to 10 public, 10 private institutions so that they emerge as world-class teaching and research institutions. The regulatory framework will be separate from existing structures like University Grant Commission and All India Council for Technical Education. They will have complete autonomy on academic, administrative and financial matters.
రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా నవ్యాంధ్ర రాజధానిలో ప్రభుత్వ భవనాలు నిర్మించనున్నారు. జపాన్ సంస్థ మకీ అండ్ అసోసియేట్స్ ఇచ్చిన ఆకృతుల్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. హైకోర్టు, శాసనసభ, సచివాలయంపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలుగు సంస్కృతికి తగ్గట్లు ఆకృతుల్లో కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కొత్తదనానికి, వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ సంస్థల ఎంట్రీలు ఆహ్వానించడం సహా అపార అనుభవం ఉన్న రూపశిల్పులతో ఆకృతులను ఎంపిక చేయించింది. 900 ఎకరాల్లో పరిపాలనా కేంద్రాన్ని నిర్మించనున్నారు. అన్ని రకాల భవనాలు కలిపి 1.5 చదరపు అడుగుల మేర నిర్మించనున్నారు. ఇందుకు 6,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేయగా హైకోర్టు, శాసనసభ భవనాలకే 700 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. అయితే భవనాల ఆకృతుల్లో ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. హైకోర్టును ప్రస్తుతం చూపిన ప్రాంతంలో కాకుండా గతంలో బృహత్ ప్రణాళికలో సూచించిన చోట నిర్మించనున్నారు. సౌకర్యవంతంగా జీవించేందుకు అత్యంత అనువైన వాతావరణం ఉండేలా భవనాలు, పరిసరాలు ఉండాలని రూపశిల్పులు చెబుతున్నారు. వాళ్ళు బేసిక్గా ఒక ఆర్కిటెక్ట్ కాంపిటీషన్ పెట్టి ఒక ఆర్కిటెక్ట్ని చూస్ చేసుకున్నారు. కానీ మనకి కావాల్సినట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి దీనిలో యాడ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ కన్సర్న్స్ కానీ డెఫినెట్లీ వాళ్ళ కంట్రీస్లో కన్నా ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూర్చుని దే విల్ ట్రై టు ఇన్కార్పొరేట్. ట్రాఫిక్ అన్నది ఫ్రీ ఫ్లో ఉందండి. ఇందులో కొంచెం డీటెయిల్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ వైపు ఎక్కడెక్కడ ఏమేమి తీసుకుంటారు ఏంటనేది అప్పుడు ట్రెడిషనల్ సైడ్ వస్తాయండి. 20 to 30% ల్యాండ్ యూసేజ్ అనేది తక్కువ యూస్ చేశారు. సోలార్ ప్యానల్స్ అనేది యూస్ చేసుకోవడానికి, ఇంకా వాటర్ హార్వెస్టింగ్ అనేది, వాటర్ డ్రైన్ అవుట్ అవడానికి అవన్నీ ఫ్లాట్ రూఫ్స్ అయితే ఈజీ కాబట్టి వాళ్ళు అట్లా ప్రొవైడ్ చేశారు. G+3 అనేది ఫ్లోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల, లేన్ కన్స్ట్రక్షన్ వల్ల, ఆర్టీరియల్ రోడ్స్ కూడా స్ట్రైట్గా ఇవ్వడం వల్ల మనం ఈజీగా స్టిపులేటెడ్ టైంలో విత్ ఇన్ 1.5 year వీ కెన్ ఈజీలీ కన్స్ట్రక్షన్. నమూనాలో పర్యావరణానికి హాని కలగకుండా పచ్చదనానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఆకృతులు రూపొందించారు. ముఖ్యమైన భవనాల ప్రాంగణాలను చతురస్రాకారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సచివాలయం మాత్రమే బహుళ అంతస్తుల భవనంగా నిర్మించనున్నారు. ఏరియా సైట్ అంతా స్టడీ చేసుకుని ఇన్నర్ డెప్త్లో ఆ సైట్లో ఎంతవరకు హై రైజ్ అనేది వెళ్ళచ్చు, లేదా ఎంతవరకు లోడ్ బేరింగ్ అనేది తీసుకొని దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేసుకున్నారండి మాకి వాళ్ళు. సో దానికోసం అని చెప్పి క్రైటీరియా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారండి. మన క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం హ్యూమిడిటీ అవన్నీ ఎక్కువగా ఉంటుంది మనకి. అందుకని అక్కడ లేక్స్ అనేవి క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు న్యాచురల్ లేక్స్ వల్ల. కొన్ని ఎలివేషన్ వైజ్గా కొంచెం మార్చితే బాగుంటుందని. పరిపాలనా కేంద్రం భవనాలకు కేంద్రం ఇప్పటికే 800 కోట్లు మంజూరు చేసింది. మౌలిక వసతుల కోసం ప్రపంచ బ్యాంకు 6,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు రాగా కేంద్రం అనుమతించింది. మరో 2 నెలల్లో ఒప్పందాలు జరిగే అవకాశముందని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. జూన్ 15 నాటికి సచివాలయ ఉద్యోగులను తరలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలగపూడిలో తయారవుతున్న 1, 2, 3 బ్లాకులను పూర్తిగా సచివాలయానికి కేటాయించనుంది. ఆ బ్లాకుల్లో సహాయ కార్యదర్శి నుంచి మంత్రుల కార్యాలయాల వరకు ఎవరికి ఎంత చోటు కేటాయించాలో ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘంతో ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ చర్చలు జరిపారు. సహాయ కార్యదర్శికి కనీసం 100 అడుగుల నుంచి 400 చదరపు అడుగుల వరకు ఛాంబర్లను తీర్చిదిద్దుతారు. మంత్రులకు 1000 చదరపు అడుగుల వరకు కేటాయించాలనే ప్రతిపాదన ఉన్న 700 చదరపు అడుగులతోనే సరిపెట్టనున్నట్లు సమాచారం. ఉన్న స్థలాన్ని సర్దుకోవడానికి ఏపీ సర్కారు పక్కా ప్రణాళికను అమలు చేయనుంది. సచివాలయ ఉద్యోగుల డిమాండ్పై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం అమరుల స్మారక కేంద్రం నిర్మించనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో ప్రకటించారు. 1969 తెలంగాణ ఉద్యమకారుడు బద్రి విశాల్ 88వ జయంత్యుత్సవంలో పాల్గొన్న కేసీఆర్ స్మారకం నిర్మించేందుకు అనువైన స్థలం ఎంపిక జరగాల్సి ఉందన్నారు. బద్రి విశాల్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బద్రి విశాల్ పాటించిన విలువలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు. तेलंगाना मार्टायर्स मेमोरियल बनेगा प्रोफेसर जयशंकर जी का और सारे लोग जिन्होंने अहम भूमिका तेलंगाना अलग राज्य के लिए आंदोलन के समय में निभाए थे, उन सारे लोगों का इकट्ठा एक अच्छा मेमोरियल बनाने का हम लोग ऑलरेडी फैसला लिए हैं. फ्यूचर जनरेशन ये जान सके कि तेलंगाना अलग राज्य होने के लिए कौन से लोग कौन से समय में किस प्रकार का आंदोलन करें, किस प्रकार का लड़ाई जारी रखें. క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉంది, రాజకీయ పార్టీలో ఉంది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవికి, గవర్నర్ పదవికి పోకూడదు.
ఇది లోహియా సిద్ధాంతానికి వ్యతిరేకమని తిరస్కరించారు. ఉన్నారా? దేశంలో ఎక్కడైనా ఇవాళ మనం వెతికితే ఎవరైనా కనబడతారా? విలువలు అంటే శాసనసభ మండలి సభ్యుల జీతభత్యాలను భారీగా పెంచే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ నేడు ఆమోదముద్ర వేయనుంది. ఈ మేరకు బిల్లును తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న ప్రవేశపెట్టారు. తాజా ప్రతిపాదనల ప్రకారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతం 95,000 నుంచి 2.5 లక్షలకు పెరగనుంది. మంత్రులు, చీఫ్ విప్లకు 2.4 నుంచి 4 లక్షలకు, ముఖ్యమంత్రికి 2.44 నుంచి 4.21 లక్షలకు జీతభత్యాలు పెరగనున్నాయి. సభాపతి, మండలి చైర్మన్లకు 4.11 లక్షలకు చేరనుంది. ఒకసారి పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలకు 30,000, 2 సార్లు పనిచేసిన మాజీలకు 35,000, 3 సార్లు ఎన్నికైన మాజీలకు 40,000 పింఛన్ రూపంలో చెల్లించనున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైనా మరణిస్తే వారి భార్య లేదా భర్తకు అంతే మొత్తాన్ని పింఛనుగా చెల్లిస్తారు. ఈ బిల్లును శాసనసభ ఇవాళ ఆమోదించే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీల ఆరోగ్య బీమాకు ఉన్న పరిమితిని 5 లక్షల వరకు పెంచాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం వాహన రుణ పరిమితిని 15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచనుంది. సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతిపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టే యోచనలో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, పునరాకృతి వల్ల వచ్చే సమస్యలు, నష్టాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు విపక్ష పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ సభాపతి మధుసూదనాచారికి నేడు లేఖ రాయాలని నిర్ణయించారు. అధికార పార్టీకి అవకాశం ఇస్తే విపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుందన్న నిపుణుల సలహాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పఠాన్కోట్ ఉగ్రదాడి కేసు విచారణ కోసం పాకిస్తాన్ నుంచి వచ్చిన 5 సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం నేడు పంజాబ్లో పర్యటించనుంది. వైమానిక స్థావరంలో దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనుంది. సోమవారం ఢిల్లీలో జాతీయ దర్యాప్తు బృందం అధికారులతో సమావేశమైన పాకిస్తాన్ బృందం సభ్యులు పఠాన్కోట్ దాడిపై వివరాలు సేకరించారు. అటు పాకిస్తానీ దర్యాప్తు బృందం పర్యటనపై రాజకీయ దుమారం రేగింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన అధికారి సైతం సభ్యుడిగా ఉన్న దర్యాప్తు బృందాన్ని అత్యంత కీలకమైన వైమానిక స్థావరంలోకి అనుమతించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్డీఏ సర్కారు దౌత్య నీతిపైన ఆ పార్టీ ప్రశ్నలు లేవనెత్తగా ఆ విమర్శల్ని కేంద్రం తోసిపుచ్చింది. It appears to be a case of an accused investigating himself. By allowing a Pakistani investigation team to visit and investigate, BJP government has for the first time distinguished and therefore recognized that Pakistani establishment does not have a role in perpetuating terror in India, more so in context of Pathankot terror attack. An area where actual crime scene has taken place has been handed over long back to National Investigation Agency. So I have issued direction very clearly that crime scene should be barricaded, visually blocked or obstructed, and external entry should be given to National Investigation Agency NIA. Whom to bring, when to bring is their responsibility until they complete the crime investigation. If I do not permit them this crime investigation freedom, then the crime investigation failure tomorrow will be blamed on Defence Ministry. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానంపై నెల రోజుల పర్యవేక్షణ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక ఎప్పటికీ ఉచితమేనని తేల్చింది. త్వరలో ఉచితం ఉండబోదన్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గిరిజా శంకర్ ఈటీవీకి తెలిపారు. ఇసుక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4599కి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని గిరిజా శంకర్ చెప్పారు. ఇసుక తవ్వకాలు, తరలింపులో రాజకీయ జోక్యం చేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. మనం సుమారుగా 489 రీచెస్లో ఈ విధంగా ఉచిత ఇసుకని మనం సరఫరా చేస్తూ ఉన్నాం. సొంతంగా తవ్వుకొని తీసుకెళ్ళగలిగితే ఆ విధంగా చేయవచ్చు. లేదు అనుకుంటే వారు అక్కడ ఎవరైతే తవ్వకానికి ఏర్పాటు చేసి పెట్టిన విధానం ఉందో దాని ప్రకారం వాళ్ళు వారికి ఆ లేబర్ కాస్ట్ చెల్లించి తీసుకెళ్ళచ్చు. విదిన్ ద స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ శాండ్ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. తర్వాత శాండ్ ఎక్కడైనా ఒక దగ్గర తవ్వుకొని ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు ఆపే అవకాశం లేదు. పై రాష్ట్రాలకి ఇసుక తరలిపోతోంది అనేది ప్రధానమైన అంశం. పై రాష్ట్రాలకు వెళ్లకుండా 63 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. విదిన్ ద స్టేట్ ఎక్కడ కూడా ఎవరు హోర్డింగ్ చేయడం కానీ లేకపోతే అమ్మడం కానీ జరగకూడదు.
రెవెన్యూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దేందుకు తెలంగాణ రెవెన్యూ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 7 జిల్లాల్లో ప్రతి సర్వే నెంబరు క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు రికార్డులో 21,74,220 తప్పులున్నట్లు గుర్తించారు. ఈ పొరపాట్లను సరిదిద్దాలని తెలంగాణ భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు భూ రికార్డును ఆధార్తో అనుసంధానించే ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది. తెలంగాణలో 73 లక్షల ఖాతాలుండగా ఇప్పటి వరకు 68.3 లక్షల ఖాతాలను ఆధార్తో అనుసంధానించారు. ఖాతా నెంబర్కు సంబంధిత భూ యజమాని చరవాణి నెంబర్లను అనుసంధానం చేసేందుకు శ్రీకారం చుట్టారు. మా భూమి పోర్టల్లో మొబైల్ నెంబర్ను భూ యజమానులే నమోదు చేసే అవకాశం కల్పించారు. ఆన్లైన్ అనుసంధానం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీలో మరి ఈ మొత్తము కరెక్టెడ్ రికార్డుని తీసుకొని మరి ఇంకోసారి ప్రజల దగ్గరికి వెళ్ళి సెకండ్ ఫేజ్ క్రింద తీసుకొని వెళ్ళి మొత్తము రికార్డ్స్ని చదివించి రైతుల ఒక అనుమతి తీసుకొని ఎవరికి మాత్రం ఆక్షేపణ ఉంటే రిటర్న్గా ఆక్షేపణ ఇవ్వచ్చు. లేని చోట దే కెన్ ఇట్ విల్ బి అప్రూవ్డ్ అండ్ ఇది వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అంటే డిజిటల్ కీ ద్వారా మనము వెబ్సైట్లో ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఏదైనా మనం ఇష్యూ చేయాలంటే ఎంఆర్ఓ పర్సనల్గా ప్రతి రికార్డ్ని బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేస్తే తప్ప ఆ రికార్డు జనరేట్ చేయడానికి కోసం అవకాశం ఉండదు. మలేసియా స్ఫూర్తిగా తీసుకున్న సరికొత్త పాలనా విధానం పెమాండుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సమీక్షించనున్నారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏపీ ప్రణాళికా విభాగం ఏర్పాటు చేసిన పెమాండు ల్యాబ్స్ను ఆయన సందర్శిస్తారు. పెమాండు విధానం అమలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తారు. పెమాండు ల్యాబ్స్లో ప్రణాళిక విభాగం సిద్ధం చేసిన 6 వర్క్ స్ట్రీమ్స్ ఫలితాలపై ముఖ్యమంత్రి అధ్యయనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ పాలనా పద్ధతుల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మలేసియా ప్రభుత్వంతో పెమాండు విధానంపై ఇదివరకే ఒప్పందం చేసుకున్న చంద్రబాబు సర్కారు తొలుత విద్య, రిటైల్ రంగాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పెమాండుపై పనిచేస్తున్నారు. పాఠశాల విద్యాముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేయడంలో పెమాండు పద్ధతి ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. వడగాల్పుల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని తెలుగు రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల బారిన పడి అనేక మంది మరణిస్తున్నారని, ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం లేదని దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు రూపొందించుకున్న ప్రణాళికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమర్పించాయి. వడగాల్పుల మృతులు నియంత్రించేందుకు 3 దశల్లో చర్యలు తీసుకుంటామని, జనవరి నుంచి మార్చి వరకు తొలి దశ, మార్చి నుంచి జూన్ వరకు వేసవి దశ, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేసవి అనంతర దశగా పరిగణించి చర్యలు తీసుకుంటామని తెలిపాయి. ఎండలో పనిచేసే కార్మికులకు షెడ్డుల నిర్మాణం, మంచినీటి సదుపాయం కల్పిస్తామని వెల్లడించాయి. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే రైతు కూలీలకు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు విశ్రాంతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాలకు సూచించింది. తెలుగుదేశం పార్టీ 35వ వసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఒక చిన్న గదిలో ప్రాంతీయ పార్టీగా పురుడు పోసుకున్న తెలుగుదేశం రాష్ట్ర విభజన అనంతరం జాతీయ పార్టీగా అవతరించింది. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మంత్రులు, నాయకులంతా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు నివాళులర్పించనున్నారు. సాయంత్రం ఎన్టీఆర్ భవన్లో వేడుకలు నిర్వహించనున్నారు. పద్మ పురస్కార గ్రహీతలైన ప్రముఖ వైద్యులు గోఖలే, యార్లగడ్డ నాయుడమ్మలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఘనంగా సత్కరించారు. ఢిల్లీలో జస్టిస్ ఎన్వి రమణ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. పద్మ అవార్డు సమాజం పట్ల తన బాధ్యత మరింతగా పెంచిందని యార్లగడ్డ నాయుడమ్మ తెలిపారు. సుభాష్ పాలేకర్కు పద్మ పురస్కారం ఇవ్వడం ద్వారా కేంద్రం రైతులందరినీ సముచితంగా గౌరవించుకుందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగువారి ప్రతిభా విశేషాలు లోక విదితమే. వాళ్ళల్లో ఒకటి సేవ, రెండోది ప్రజ్ఞ, పాఠవాలు, ఇవన్నీ కూడా మెండుగా ఉన్నాయి. అలాంటి వాళ్లను గుర్తించి ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించడం చాలా సంతోషం. ఇంతమంది తెలుగువారు ఈ అవార్డును అందుకోవడం ఒక తెలుగువాడిగా నాకు కూడా మా అందరికీ మనసులో ఎంతో ఆనందంగా ఉంది. గత 40 సంవత్సరాలకు పైగా పీడియాట్రిక్ సర్జరీలో చేసినటువంటి కృషికి గాను ప్రజల తరఫున ప్రభుత్వం ఈ రకంగా గౌరవించడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే కృషిని కొనసాగిస్తానని, సమాజానికి ఉపయోగకారిగా ఈ స్పెషాలిటీలో పనిచేస్తానని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.
35 మందిని బలిగొన్న బ్రసెల్స్ ఉగ్రదాడి కేసు దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తృత దాడులు జరిపి ఒక వ్యక్తిని అరెస్టు చేసిన బెల్జియం పోలీసులు చివరకు అతడిని విడిచిపెట్టారు. ఉగ్రదాడి జరిగిన రోజు సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా ఫేకాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ ఘటనతో అతడికి సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విడిచిపెట్టారు. మరోవైపు ఈ నెల 22న బ్రసెల్స్లో అదృశ్యమైన బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశన్ ఉగ్రదాడిలో మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మాల్బీక్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడులో ఆయన చనిపోయినట్లు తెలిపారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో చట్టసభ సహా పరిపాలనకు సంబంధించిన కీలక భవనాలుండే క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద కాల్పుల కలకలం రేగింది. సందర్శకుల తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్న ఓ ఆగంతకుడు ఒక్కసారిగా తుపాకీ బయటకు తీశాడు. వెంటనే అక్కడున్న పోలీసు అధికారి అప్రమత్తమై కాల్పులు జరపగా దుండగుడికి అతడి పక్కనే ఉన్న మహిళకు గాయాలయ్యాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన అధికారులు క్యాపిటల్ కాంప్లెక్స్ సహా శ్వేత సౌధానికి తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. ఘటన జరిగిన సమయంలో క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద పర్యాటకులు తప్ప చట్టసభ్యులెవరూ లేరు. వరుస విజయాలతో భారతీయ మేధస్సును గ్రహాంతరాలకు చాటి చెబుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఒకే ప్రయోగంలో ఏకంగా 22 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. ఒకేసారి 10 ఉపగ్రహాల్ని పంపిన ఘనతను 2008లోనే సొంతం చేసుకున్న ఇస్రో మే నెలలో శ్రీహరికోట నుంచి 22 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని భావిస్తోంది. PSLV C-34 వాహక నౌక ద్వారా భారత్కు చెందిన కార్టోసాట్ 2Cతో పాటు అమెరికా, కెనడా, ఇండోనేషియా, జర్మనీ సహా మరికొన్ని దేశాలకు చెందిన 21 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనుంది. వాటిలో కొన్ని మైక్రో, నానో ఉపగ్రహాలు ఉన్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2013లో ఒకేసారి 29 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనకు దారితీసిన రాజకీయాలు ప్రస్తుతం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాయి. అనూహ్య రీతిలో అధికారం కోల్పోయిన హరీష్ రావత్ రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. బల పరీక్షకు ముందు రాష్ట్రపతి పాలన విధించడం అక్రమమన్న ఆయన తక్షణమే రద్దు చేయాలని తన పిటిషన్లో అభ్యర్థించారు. ఆ వ్యాజ్యంపై దాదాపు 4 గంటల పాటు వాదనలు విన్న ఉత్తరాఖండ్ హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. 34 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ను కలిసిన రావత్ సభలో ఆధిక్యం నిరూపించుకునేందుకు అనుమతించాలని కోరాయి. అటు శాసనసభ సభాపతి తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు సైతం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించగా వారి అభ్యర్థనపై నేడు విచారణ జరగనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.